అట్లేగమ్మా మధ్యలో సార్ కేబుల్ వెనక్కి తీసేయండి. పైన చూడండి సార్ ఒకసారి. సిలిండర్ అంటే బాబు ఒకసారి బాబు మీరు మీరు వచ్చేయండి. సపోర్ట్లోకి మీరు ఎక్కండి, మీరు ఎక్కండి ఎక్కండి. కార్లో వస్తాను. కుదుపు చూడు. కాపు ఉద్యమ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తరలించారు. కొద్దిసేపటి కిందటే కాకినాడ నుంచి అంబులెన్స్ ద్వారా ఆయన్ని హైదరాబాద్కు తరలించారు. అయితే గత కొంతకాలంగా ముద్రగడ పద్మనాభం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో పాటుగా 2 రోజుల కిందట షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోవడంతో ఆయన స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కాకినాడ తరలించారు. కాకినాడలోని మెడికల్ హాస్పిటల్లో గత 2 రోజులుగా డయాలసిస్ చేసిన తర్వాత ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం వైద్యులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. అయితే వైద్యులు చెప్పిన దాని ప్రకారం 2 డయాలసిస్తో పాటుగా ఇతర వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని, అయితే గతంలో ఏదైతే హైదరాబాద్లో ఆయన ట్రీట్మెంట్ చేసుకున్నారో ఆయన కోరిక మేరకు హైదరాబాద్కు తరలించడం జరిగిందని చెప్పి వైద్యులు తెలిపారు. మరోవైపు నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్రగడ కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. ముద్రగడ ఆరోగ్యం పరిస్థితిపై కుమారుడు గిరిబాబుని అడిగి తెలుసుకున్నారు. అత్యవసర పరిస్థితి అయితే ఎయిర్ లిఫ్ట్ ద్వారా హైదరాబాద్ తరలించాలి, హైదరాబాద్లో మెరుగైన వైద్య సేవలకు తనకు సహకారం అందిస్తానని కూడా ముద్రగడ కుటుంబానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇవ్వడంతో ముద్రగడ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషం వ్యక్తం చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు కాకినాడ ఆసుపత్రిలో ఉన్న ముద్రగడ పద్మనాభంను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా కాపు ఉద్యమ నేతలందరూ కూడా వచ్చి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి కూడా అందరూ కూడా ఇక్కడ వేడుకోవడం జరిగింది. ఇక ముఖ్యంగా ఏదైతే ముద్రగడ పద్మనాభం కోరిక మేరకు హైదరాబాద్ తరలించే ముందు తనని కిర్లంపూడి తీసుకువెళ్ళాలని చెప్పడంతో కుటుంబ సభ్యులు ముందుగా అంబులెన్స్ ద్వారా కిర్లంపూడికి తరలించారు. మార్గ మధ్యలో పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగా గీత కూడా ముద్రగడ వెంట కిర్లంపూడికి తరలి వెళ్ళారు.